ఇప్పుడు స్పోర్ట్స్ డైరెక్టర్ సినిమా తీశారు, మీకు ఏమనిపిస్తుంది? మనం ఎందుకు స్పోర్ట్స్ లో రాణించకూడదు? ఖచ్చితంగా అనిపించింది, ఖచ్చితంగా అయితే అలాగ అనిపించింది. అంటే మన వాళ్ళు చాలామంది కొంతమంది ఉంటారు, పిల్లల్ని చదివిస్తారు తప్ప దానికోసం ఏం చెప్పరండి, ఇది వాడని. కానీ ఇది మనం అందరినీ పిల్లల్ని నేర్పించాలి, పిల్లలకి అన్నీ నేర్పించాలి మనం. అంటే ఏదో గేమ్, కానీ మన వాళ్ళు అలా కాకుండా చదువు అని రుద్దేస్తున్నారు. ఆ చదువు మీద పోస్టర్ పెట్టి ఫోన్ చెప్తున్నా ఇంకా తప్ప ఏం చేయట్లేదు. అయితే ఈ తరహా మంచి చిత్రాలు కూడా ఆఫ్లైన్ లో ఒకలా టాక్, ఆన్లైన్ లో ఒకలా టాక్. ఎందుకంటే స్వార్థం. అంటే చిరంజీవి కొడుకు గొప్ప అయిపోతాడు, చిరంజీవి కొడుకు అని అంటే ఇప్పుడు స్టార్ కొడుకు స్టార్ అవుతాడు తప్ప ఎవరికి తగ్గకూడదు. అది చరణ్ స్థానం ఏంటంటే తెలుసుకోవాలంటే ఒక స్థాయి ఇంటర్నేషనల్ అయినా ఒక స్థాయి అయినా ఏదైనా పెట్టుకోవాలంటే అది చరణ్కి ఒక సాధ్యం. లాస్ట్ ఒక 40 minutes ఖచ్చితంగా ఎవడైనా సరే రామ్ చరణ్ ఎవడ ఎటకరం చేసిన ప్రతి ఒక్కరు చెప్తున్నా కన్నీరు పెట్టుకోకపోతే ఆడు థియేటర్ రావడం అసలు లేదు. బుచ్చిబాకి నిజంగా నమస్కారం అయితే చెప్పుకోవచ్చు, ద బెస్ట్ మూవీ. సినిమాలో కూర్చున్నట్టే ఉంటుంది అంతా, అంటే అన్ని మర్చిపోతాం ఇంకా యాక్టింగ్ చూసి. సినిమా స్టార్టింగ్ నుంచి అయితే ఎండింగ్ వరకు అయితే బోర్ లేదు. చెప్పడానికి బీజే కొంచెం డల్ అనిపించింది, అంటే ఏదో నిజాలు మాట్లాడాలి, బీజే కొంచెం డల్ అనిపించింది. కానీ ఒకటే రాముడు భీముడు దేవుడు. అమలాపురం అగ్ని నిప్పు అయితే హైదరాబాద్కి రామ్ చరణ్ కింగ్.